వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గడిచిన 2 నెలల కాలంగా అన్నదాత సుఖీభవ పథకం నిధుల కోసం రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎల్లుండి రైతుల ఖాతాలో 2,808 కోట్ల రూపాయలు 47 లక్షల మంది రైతుల ఖాతాలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,300 కోట్ల రూపాయలు జమ చేసింది 2 దఫాలుగా. 3వ దఫా 6,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,000, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా వచ్చిన 2,000, మొత్తం 6,000 రూపాయలు 47 లక్షల మంది రైతుల ఖాతాలో ఎల్లుండి బటన్ నొక్కి అన్నదాత సుఖీభావ పథకం నిధులు జమ చేయబోతా ఉన్నారు. ఈ మొత్తంతో కలిపి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినట్లు అవుతుంది. ఇక వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అన్నదాత సుఖీభావ నిధులు రావడం లేదు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని విమర్శించడానికి ఇంకా అవకాశం లేదు. ఇప్పటికే అక్కా చెల్లెమ్మలకి 1,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇక ఆ బాకీ నిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖరీఫ్ 15 రోజులు ముందుకు జరిపారు. కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాలో, ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకి మే 15 నుంచే నీటి విడుదలకి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రైతులు దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.